హాయ్, నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. సౌదీ అరేబియా రాజు, రష్యా అధ్యక్షుడు పుతిన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్, ఇజ్రాయెల్ పార్లమెంట్, బ్రెజిల్, గ్రీస్, ఈజిప్ట్, ఇన్ని విభిన్న దేశాలు, విభిన్న మతాలు, విభిన్న రాజకీయ వ్యవస్థలు ఒకే ఒక్క విషయంలో మాత్రం ఇవన్నీ ఏకీభవిస్తుంది. అవే భారత ప్రధాని నరేంద్ర మోదీని తమ అత్యున్నత పురస్కారాలతో సత్కరించడం. 2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి ఇప్పటి వరకు దాదాపు 33కి పైగా దేశాలు మోదీని తమ దేశ అత్యున్నత గౌరవాలతో సన్మానించాయి. ఇది కేవలం ఒక వ్యక్తికి దక్కిన గౌరవం కాదు. నిపుణుల ప్రకారం ఇది భారత చరిత్రలో ఏ నాయకుడికి దక్కని రికార్డ్. ఈ వీడియోలో ఈ అవార్డుల పూర్తి జాబితా, వాటి వెనుక ఉన్న కథలు, భారత్కి ఇవి ఎందుకు ముఖ్యమో సవివరంగా చూద్దాం. వీడియో పూర్తయ్యే వరకు చూడండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మోదీ దౌత్య ప్రస్థానం మొదలైంది గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లోనే. కానీ 2014లో ప్రధాని అయ్యాక ఆయన విదేశీ పర్యటనల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. ప్రతి పర్యటనలోనూ కొత్త దేశాలతో సంబంధాలు బలపడడం, వాణిజ్య ఒప్పందాలు కుదరడం మరియు క్రమంగా ఆ దేశాలు తమ అత్యున్నత పౌర గౌరవాలతో ఆయనను సత్కరించడం. మొట్టమొదటిసారిగా ఈ గౌరవం దక్కింది 2016లో. సౌదీ అరేబియా రాజు సల్మాన్ మోదీకి ఆర్డర్ ఆఫ్ కింగ్ అబ్దుల్ అజీజ్ ప్రదానం చేశారు. అదే సంవత్సరంలో ఆఫ్ఘనిస్తాన్ కూడా తన అత్యున్నత పౌర పురస్కారంతో గౌరవించింది. ఈ మొదటి 2 అవార్డులు రాబోయే దశాబ్దంలో మోడీకి రాబోయే వరుస గౌరవాలకు నాంది పలికాయి. ఒకసారి కాంటినెంట్స్ వైజ్గా అవార్డుల జాబితా చూద్దాం. మిడిల్ ఈస్ట్లో చూసుకుంటే సౌదీ అరేబియా ఆర్డర్ ఆఫ్ కింగ్ అబ్దుల్ అజీజ్ అని 2016లో ఈ గౌరవ సత్కారాన్ని ఇచ్చింది. పాలస్తీనా గ్రాండ్ కాలర్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ పాలస్తీనా 2018లో ఇచ్చింది. బహ్రెయిన్ దేశం కింగ్ హమద్ ఆర్డర్ ఆఫ్ ది రినైజాన్స్, అలాగే యుఏఈ ఆర్డర్ ఆఫ్ జాయద్, అలాగే కువైట్ ఆర్డర్ ఆఫ్ ముబారక్ అల్ కబీర్, ఇది 2024లో. ఒమన్ ఆర్డర్ ఆఫ్ ఒమన్ డిసెంబర్ 2025లో ఇచ్చింది. అలాగే ఇజ్రాయెల్ మెడల్ ఆఫ్ ది నెసెట్ ఫిబ్రవరి 2026లో ఇచ్చింది. అలాగే యూరోప్ విషయానికి వస్తే యూరోప్లో రష్యా ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోస్టల్ 2019లో ఇచ్చారు. పుతిన్ స్వయంగా దీనిని ప్రదానం చేశారు. ఇక ఫ్రాన్స్ విషయానికి వస్తే గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది లీజియన్ ఆఫ్ హానర్, ఇది 2023లో ఇచ్చారు. ఇది ఫ్రాన్స్ అత్యున్నత పౌర పురస్కారం. ఇక గ్రీస్ విషయానికి వస్తే గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ హానర్, ఇది 2023. స్లోవేకియా ఆర్డర్ ఆఫ్ ది వైట్ డబుల్ క్రాస్ ఫస్ట్ క్లాస్, ఇది 2026లో రీసెంట్గా అందుకున్నారు. ఇక ఆఫ్రికా ఖండం విషయానికి వస్తే ఈజిప్ట్ ఆర్డర్ ఆఫ్ ది నైల్ 2023లో. నమీబియా వెల్విచియా మిరాబిలిస్ అవార్డ్, ఇది 2025లో. ఇథియోపియా ది గ్రేట్ హానర్ నిషాన్ డిసెంబర్ 2025లో ఇథియోపియా పార్లమెంట్లో ప్రసంగించిన సందర్భంగా ఈ అవార్డుని ఇవ్వడం జరిగింది. ఇక లాటిన్ అమెరికా విషయానికి వస్తే బ్రెజిల్ గ్రాండ్ కాలర్ ఆఫ్ ది నేషనల్ ఆర్డర్ ఆఫ్ ది సదర్న్ క్రాస్, ఇది 2025లో ఇచ్చారు. బ్రెజిల్ అత్యున్నత గౌరవ పురస్కారం. ఇక మన పొరుగు దేశాలు అలాగే ఆసియా పసిఫిక్ దేశాల వరకు వస్తే భూటాన్ ఆర్డర్ ఆఫ్ ది డ్రాగన్ కింగ్, ఇద్దరు వేర్వేరు సందర్భాల్లో భూటాన్ ఆర్డర్ ఆఫ్ ది డ్రాగన్ కింగ్ అని ఇచ్చారు. ఇది 2021లో అలాగే 2024లో కూడా 2 టైమ్స్ ఇచ్చారు. ఫిజీ విషయానికి వస్తే అత్యున్నత పౌర పురస్కారం ఇచ్చింది, అది 2023లో. ఇక పపువా న్యూగినియా ప్రత్యేక గౌరవం ఇచ్చింది, ఇది 2023లో. ఇక సెషల్స్ విషయానికి వస్తే రీసెంట్గా ఇచ్చారు గార్డియన్ ఆఫ్ ది బ్లూ హొరైజన్, ఇది జూన్ 2026లో ఈ అవార్డుని ప్రకటించడం జరిగింది. అయితే ఈ అవార్డు ప్రకటించగానే వివాదం చెలరేగింది. ఎందుకంటే మోదీ పర్యటన ముందు వరకు అలాంటి అవార్డు అసలు ఉనికిలోనే లేదు అని విమర్శలు చేశారు. అంతేకాదు అవార్డుతో పాటు ఇచ్చిన సర్టిఫికెట్లో కూడా స్పెల్లింగ్ మిస్టేక్స్ కనిపించాయి. అది కూడా ఆ దేశం పేరు రిపబ్లిక్ ఆఫ్ సెషల్స్ అంటే SEYCHELLES అని ఉండాల్సిన చోట రిపబ్లిక్ ఆఫ్ సీషెల్స్ అని తప్పుగా ముద్రించారు. అంటే SEYCHELLES అని తప్పుగా ముద్రించడం వల్ల ఆ దేశం పరువు పోయిందని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా విమర్శలు రేకెత్తాయి. అయితే ఈ వివాదాలన్నీ పక్కన పెడితే గార్డియన్ ఆఫ్ ది బ్లూ హొరైజన్ అవార్డు ఇప్పుడు మోదీ విదేశీ పర్యటనలో 33వ అవార్డుగా తన జాబితాలో చేరిపోయింది. ఇంత విభిన్నమైన భౌగోళికంగా దూరంగా ఉన్న దేశాలు, వేర్వేరు మతాలు, రాజకీయ వ్యవస్థలు ఉన్న దేశాలు కూడా ఒకే నాయకుడిని ఇంత భారీ స్థాయిలో గౌరవించడం అరుదైన విషయం అని మన నిపుణులు చెప్తున్నారు. మరి ఇన్ని అవార్డ్స్ రావడం వెనుక ప్రధాన కారణం ఏంటి? ఇది మోదీ వ్యక్తిగత ఇమేజా లేదా భారతదేశం సాధించిన అభివృద్ధి? ఈ విషయంలో ఆలోచిస్తే ఖచ్చితంగా భారత్ సాధిస్తున్న అభివృద్ధి అని చెప్పొచ్చు. భారతదేశము అభివృద్ధి చెందుతున్న అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో ఒకటి. దేశాలు తమ కీలక వాణిజ్య భాగస్వాములను గౌరవించడం దౌత్యంలో జనరల్గా సాధారణంగా జరిగే ఆచారం. ఉదాహరణకు స్లోవేకియాతో వాణిజ్యం 2024లో మొదటిసారి 1.28 బిలియన్ యూరోలు దాటింది.
ఆ సందర్భంగానే స్లోవేకియా తన అత్యున్నత గౌరవాన్ని మోడీకి ప్రదానం చేసింది. అదే సమయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చైర్ ఏర్పాటుకు కూడా ఒప్పందం కుదిరింది. అలాగే మన ప్రవాస భారతీయుల శక్తి కూడా. గల్ఫ్ దేశాల్లో సుమారు 9 మిలియన్ల మంది భారతీయులు పనిచేస్తున్నారు. వారి కృషి ఆ దేశాల ఆర్థిక వ్యవస్థలకు వెన్నుముకగా నిలుస్తుంది. భారత్కు భారీ మొత్తంలో రెమిటెన్స్లు కూడా వస్తున్నాయి. ఈ బలమైన మానవ వనరుల అనుబంధమే సౌదీ అరేబియా, యుఏఈ, కువైట్, ఒమెన్ వంటి దేశాలు భారత్తో సాన్నిహిత్యాన్ని పెంచుకోవడానికి ప్రధాన కారణం. అంతేకాకుండా మన ప్రధాని దౌత్యపరమైన చురుకుదనం, వ్యక్తిగత శైలి, ఆకట్టుకునే మాట తీరు కూడా చాలా ముఖ్యం. మోదీ విదేశీ పార్లమెంట్లో 17కు పైగా ప్రసంగాలు ఇచ్చారు. ఇది గతంలో మన అందరు ప్రధానులు కలిపి చేసిన దానికంటే ఎక్కువ. ఆయన ప్రతి దేశంలోనూ ఆ దేశపు సంస్కృతితో అనుబంధాన్ని వెతికి దానిని తన ప్రసంగంలో ప్రస్తావించే శైలి ప్రత్యేకం. ఇజ్రాయెల్ పార్లమెంట్లో ప్రసంగిస్తూ హమాస్ దాడి సమయంలో మన దేశం పడిన బాధను, సానుభూతిని ప్రస్తావించారు. అలాగే ఇండోనేషియా పార్లమెంట్లో రామాయణ మహాభారతాలతో ఉన్న ఉమ్మడి వారసత్వాన్ని గుర్తు చేశారు. సెషల్స్ పార్లమెంట్లో మనం అపరిచితులం కాదు, పాత స్నేహితులం అని చెప్పారు. ఇలాంటి వ్యక్తిగత అనుబంధం ఏర్పరచుకునే శైలి ఆయనకు ఆయా దేశాల ప్రత్యేక గౌరవాన్ని తెచ్చిపెడుతున్నాయి. దీంతో పాటు మన వ్యూహాత్మక భాగస్వామ్యాలు, రక్షణ, సాంకేతికత, పెట్టుబడుల రంగాల్లో భారత్ అనేక దేశాలతో చాలా దగ్గరి సంబంధాలను ఏర్పడుతుంది. ఈ పురస్కారాలు ఆ బలమైన భాగస్వామ్యాలకు దౌత్యపరమైన ముద్రగా నిలుస్తున్నాయి. ఇది కేవలం మర్యాద మాత్రమే కాదు, భవిష్యత్తు సహకారానికి పునాది కూడా. మోదీ వ్యక్తిగత శైలి కూడా చాలా ముఖ్యమైనది. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయాన్ని చెప్పుకోవాలి. మోదీ గౌరవ డాక్టరేట్లను చాలాసార్లు సున్నితంగా తిరస్కరించారు. 2014లో అమెరికాలోని సదరన్ యూనివర్సిటీ ఆఫ్ లూసియానా నుండి, 2016లో బనారస్ హిందూ యూనివర్సిటీ నుండి వచ్చిన ప్రతిపాదనను, అలాగే గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మహారాజా సాయాజీరావు యూనివర్సిటీ నుండి వచ్చిన ఆఫర్ను కూడా తిరస్కరించారు. కానీ స్టేట్ ఆనర్ను మాత్రం స్వీకరిస్తున్నారు. స్వీకరించే ప్రతిసారి ఆయన వాటిని తన వ్యక్తిగత ఘనతగా కాకుండా ఈ గౌరవం 140 కోట్ల భారతీయులది అని పదే పదే చెప్పడం విశేషం. ఆనరీ డిగ్రీస్ని సాధారణంగా ఒక వ్యక్తి విద్య, సామాజిక లేదా ప్రజాసేవ రంగాల్లో చేసిన కృషిని గుర్తిస్తూ విశ్వవిద్యాలయాలు ప్రదానం చేసే వ్యక్తిగత గౌరవాలు. మరోవైపు హైయెస్ట్ స్టేట్ ఆనర్స్ లేదా హైయెస్ట్ సివిలియన్ ఆనర్స్ అనేవి దేశాల మధ్య దౌత్య సంబంధాలు, అభివృద్ధి, సహకారం, వ్యూహాత్మక భాగస్వామ్యాలు, వాణిజ్య ఒప్పందాలు మరియు పరస్పర మద్దతును గుర్తిస్తూ ఆయా దేశాలు విదేశీ నాయకులకు అందించే రాజ్య గౌరవాలు. అందువల్ల ప్రధాని నరేంద్ర మోదీ ఇలాంటి గౌరవాలను స్వీకరిస్తూ వాటిని తరచుగా భారతదేశం మరియు 140 కోట్ల భారతీయులకు దక్కిన గౌరవంగా పేర్కొంటున్నారు. స్లోవేకియా అవార్డు స్వీకరించినప్పుడు కూడా ఆయన అధ్యక్షుడు పెలెగ్రినీకి, స్లోవాక్ ప్రభుత్వానికి, ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ ఇదే మాట చెప్పారు. ఇది ఆయన ఈ పురస్కారాలను దేశం తరపున అందుకుంటున్నారన్న భావనను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే శైలిగా చెప్పుకోవచ్చు. ఇది భారత్కు దీర్ఘకాలంలో ఎలా ఉపయోగపడుతుంది? దౌత్య నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇలాంటి పురస్కారాలు కేవలం చిహ్నాత్మకమైనవి మాత్రమే కావు. వాటి వెనుక ఉన్న దౌత్య సంబంధాల బలం దీర్ఘకాలంలో భారత్కు ప్రయోజనం చేకూరుస్తుంది. ఐక్యరాజ్య సమితి వంటి అంతర్జాతీయ వేదికలపై మద్దతు కూడగట్టుకోవడం, వాణిజ్య, రక్షణ ఒప్పందాలకు అనుకూల వాతావరణం ఏర్పడడం, గ్లోబల్ సౌత్ దేశాలకు నాయకత్వం వహించే భారత్ ఇమేజ్ను బలపరచడం, ప్రవాస భారతీయులకు వారి మాతృదేశం పట్ల గౌరవంగా మారడం, ఇవన్నీ కూడా మనకు యూజ్ అవుతాయి. మొత్తానికి ఈ 33 అంతర్జాతీయ పురస్కారాలు కేవలం ప్రోటోకాల్ మర్యాదలు మాత్రమే కాదు, ప్రపంచ దేశాలు భారత్ను ఒక కీలక భాగస్వామిగా పెరుగుతున్న శక్తిగా చూస్తున్నాయనడానికి బలమైన సంకేతం. ఆర్థిక వృద్ధి, ప్రవాస భారతీయుల శక్తి, దౌత్యపరమైన చురుకుదనం ఇవన్నీ కలిసి ఈ గౌరవాలను మోదీకి అలాగే మన దేశానికి అందిస్తున్నాయి. ఇది ఒక కోణం మాత్రమే. మరోవైపు చూస్తే కొందరు పాత్రికేయులు, విశ్లేషకులు ఈ పురస్కారాల టైమింగ్పై, ముఖ్యంగా సెషెల్స్, ఇజ్రాయెల్ నెసెట్ వంటి కొత్తగా సృష్టించిన కొన్ని అవార్డులపై భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. అవి ఏ మేరకు నిజమైన దౌత్య సాంప్రదాయాలో, ఏ మేరకు ప్రత్యేక సందర్భాల కోసం రూపొందించినవో అన్న ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. మీకు ఈ స్టోరీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. భారత్ ప్రపంచ వేదికపై ఎలా ఎదుగుతోంది, ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం వెయిట్ చేయండి. ఈ అవార్డులో మీకు అత్యంత ఆసక్తికరంగా అనిపించింది, ఏది ముఖ్యమైంది అని మీకు అనుకుంటున్నారో దాన్ని కామెంట్లో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.